దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే పదవుల జాతర, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నామినేటెడ్ పదవులు, లోక్సభ ఎన్నికల్లో మైలేజ్ వచ్చేలా, ఎలక్షన్ కోడ్ చిక్కులు లేకుండా ఉత్తర్వులు, దాదాపు 35 మందికి పైగా నియామకాలు, కీలక నేత నుంచి వ్యక్తిగతంగా సమాచారం, కవితకు కస్టడీ 7 రోజులు అనుమతించిన స్పెషల్ జడ్జి, వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ, ఉద్దేశపూర్వకంగా ఫోన్లో డేటా డిలీట్, పోలింగ్ మే 13, రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లకు బైపోల్, ఆంధ్రప్రదేశ్లోనూ అదే రోజు ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు, మొత్తంగా 543 స్థానాలకు నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, కేజ్రీవాల్కు బెయిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసు, ఏ ఒక్కరిని వదిలాం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి దోస్తులు, హస్తం పార్టీ విష పీడికలో చిక్కిన తెలంగాణ, కుటుంబ పాలన దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుదాం, నాగర్ కర్నూల్ ప్రజా సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ, దేశంలో ఓటర్లు 96.8 కోట్లు, పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు, ట్రాన్స్జెండర్స్ 48,000, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, వివరాలు వెల్లడించిన సిఈసి రాజీవ్, బీఆర్ఎస్ ఉద్యమకారులకు గుర్తింపు లేదు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఉద్యమంతో పాటు సంబంధం లేని వారికి టికెట్ ఇచ్చారని వ్యాఖ్య, ఈడీ మోడీ కలిసి రావడం ఆశ్చర్యం, కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్, కేసీఆర్ ఎందుకు ఖండించలేదు, మా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేసే వారి పక్కన ఎవరు ఉండరు, నిద్ర లేచేలోగా మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం, బీఆర్ఎస్ నేతల తీరు మారకుంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, 19న 13 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, మీడియాతో సీఎం రేవంత్, కోడ్ వచ్చింది జాగ్రత్త, లోక్సభ కోడ్తో ఆంక్షలు అమలు, 50,000 దాటితే జర భద్రం, ఆధారాలు చూపించకుంటే సీజ్, పోలీసులకు విస్తృత అధికారులు, బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా, నందినగర్లో కేసీఆర్తో భేటీ, రేపు బీఆర్ఎస్లోకి పొత్తు రద్దు చేసుకోవాలని బీజేపీ ఒత్తిడి చేసింది, నేను ఒకరిని తెలవంచను, బీఆర్ఎస్తో కలిసి నడుస్తా, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, వీరంతా ముత్యాల ముగ్గు బ్యాచ్, ఏపీలో ప్రశ్నించే గొంతుక కాంగ్రెస్ ఒక్కటే, కరీంనగర్లో 6.5 కోట్లు సీజ్. పదవుల జాతర, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నామినేటెడ్ పదవులు, లోక్సభ ఎన్నికల్లో మైలేజ్ వచ్చేలా, ఎలక్షన్ కోడ్ చిక్కులు లేకుండా ఉత్తర్వులు, దాదాపు 35 మందికి పైగా నియామకాలు, కీలక నేత నుంచి వ్యక్తిగతంగా సమాచారం, పోలింగ్ మే 13, రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కు బైపోల్, ఆంధ్రప్రదేశ్లోనూ అదే రోజు ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు, మొత్తంగా 543 స్థానాలకు నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, దేశంలో ఓటర్లు 96.8 కోట్లు, పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోటి, ట్రాన్స్జెండర్స్ 48,000, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, వివరాలు వెల్లడించిన సిఈసి రాజీవ్, ఫేజ్ల వారీగా వివరాలు, ఫేజ్ 1 పోలింగ్ తేదీ ఏప్రిల్ 19, రాష్ట్రం స్థానాలు, తమిళనాడు 39, రాజస్థాన్ 12, మధ్యప్రదేశ్ 6, అసోం 5, మహారాష్ట్ర 5, ఉత్తరాఖండ్ 5, బీహార్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2, మేఘాలయ 2, ఛత్తీస్గఢ్ 1, మిజోరాం 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, జమ్మూ కాశ్మీర్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి 1, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17, యూపీ 13, మహారాష్ట్ర 11, పశ్చిమ బెంగాల్ 8, మధ్యప్రదేశ్ 8, బీహార్ 5, జార్ఖండ్ 4, ఒడిశా 4, జమ్మూ కాశ్మీర్ 1. నేను పోటీ చేస్తా, టికెట్ ఇవ్వండి, కేసీఆర్ కు లాసే నందిత సోదరి నివేదిత రిక్వెస్ట్, కవితకు కస్టడీ 7 రోజులు అనుమతించిన స్పెషల్ జడ్జి, వెంటనే అదుపులోకి తీసుకున్న ఈడీ, ఉద్దేశపూర్వకంగా ఫోన్లలో డేటా డిలీట్, విచారణలో వివరాలు ఇవ్వనందుకే కస్టడీ, ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రస్తావన, కస్టడీ పిటిషన్ లో పకడ్బందీ ఆధారాలు, కవిత భర్తకు, వ్యక్తిగత సిబ్బందికి ఈడీ నోటీసులు, రేపు విచారణకు రావాలని ఆదేశం, కేజ్రీవాల్ కు బెయిల్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో, తెలంగాణలో నోటిఫికేషన్ ఏప్రిల్ 18, నామినేషన్ల ప్రారంభం ఏప్రిల్ 18, దాఖలకు తుది గడువు ఏప్రిల్ 25, పరిశీలన ఏప్రిల్ 26, ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29, పోలింగ్ మే 13, ఓట్ల లెక్కింపు జూన్ 4. ఏ ఒక్కరిని వదలం, కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి దోస్తులు, హస్తం పార్టీ విష పిడికిలిలో చిక్కిన తెలంగాణ, కుటుంబ పాలన దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతాం, నాగర్ కర్నూల్ ప్రజా సంకల్ప బహిరంగ సభలో ప్రధాని మోడీ, ఈడీ మోడీ కలిసి రావడం ఆశ్చర్యం, కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్, కేసీఆర్ ఎందుకు ఖండించలేదు, మా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చేస్తే వారి పక్కన ఎవరూ ఉండరు, నిద్ర లేచేలోగా మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం, బీఆర్ఎస్ నేతల తీరు మారకుంటే రిటర్న్ గిఫ్టులు ఇస్తాం, 19న 13 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, మీడియాతో సీఎం రేవంత్, బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు,
లేదు. వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్ ఉద్యమంతో సంబంధం లేని వారికి టికెట్ ఇచ్చారని వ్యాఖ్య. కాంగ్రెస్ గూటికి సిట్టింగ్ ఎంపీ, అదే బాటలో రంజిత్ రెడ్డి. ఇక నుంచి చేరికల డ్రైవ్. చేరిక అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, పస్నూరి దయాకర్, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ వీరంతా ముత్యాల ముగ్గు బ్యాచ్. ఏపీలో ప్రశ్నించే గొంతుక కాంగ్రెస్ ఒక్కటే. వైఎస్ఆర్ వారసురాలు షర్మిల మాత్రమే. విశాఖ సభలో రేవంత్. కోడ్ వచ్చింది జాగ్రత్త. లోక్సభ కోడ్తో ఆంక్షల అమలు. 50,000 రూపాయలు దాటితే జరభద్రం. ఆధారాలు చూపించుకుంటే సీజ్. పోలీసులకు విస్తృత అధికారాలు. బంగారు, వెండి ఆభరణాలైనా అంతే. భారీగా పట్టుబడితే ఐటీ దర్యాప్తు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు, తనిఖీలు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు, బంగారం, వెండి ఆభరణాలు తీసుకెళ్తే తప్పనిసరిగా ఈసీ నిబంధనలు పాటించాలి. ఒక వ్యక్తి 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లాల్సి వస్తే తనిఖీల సమయంలో అందుకు తగిన ఆధారాలను పోలీసులకు చూపించాలి. లేదంటే నగదును పోలీసులు సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తారు. ఒకవేళ భారీ స్థాయిలో డబ్బు పట్టుబడితే సదరు వ్యక్తిపై కేసు నమోదుతో పాటు ఆదాయపు పన్ను శాఖ అధికారుల దర్యాప్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది. కరీంనగర్ లో 6.5 కోట్లు సీజ్. బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా. నందినగర్ లో కేసీఆర్ తో భేటీ. రేపు బీఆర్ఎస్ లోకి పొత్తు రద్దు చేసుకోవాలని బీజేపీ ఒత్తిడి చేసింది. నేను ఎవరికి తలవంచను, బీఆర్ఎస్ తో కలిసి నడుస్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.